వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అందరికీ మా నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ వేదిక ముందు అందరూ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. మీకు అందరికీ తెలుసు. మేమందరం పార్టీకి విజయంలో ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అందరూ పార్టీ శ్రేయస్ కోసం అందరూ కష్టపడి పనిచేశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరినో ఒక అధికారిని మేము ఇచ్చేసాము, ఆయన కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి మీ యొక్క వార్తల్లో రాశారు. ఇక్కడ ఏ కార్యకర్తలు కానీ ఏ నాయకుడు కానీ ఎవరిని కూడా మమ్మల్ని సంప్రదించకుండా జరిగింది అది అనుకుంటున్నాం మేము. కనుక పార్టీ పెద్దలు ఒక అబ్జర్వర్ చేసి ఇక్కడ గూడూరు నాయకుల యొక్క అందరినీ పిలిచి వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకొని అభ్యర్థిని నిర్ణయించాల్సిందిగా కోరుతా ఉన్నాము. రెండో వచ్చే ఇక్కడ స్థానికులకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, అదేవిధంగా ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తిని కావాలని మేమందరం కోరుకుంటా ఉన్నాము. కనుక పార్టీ రెండో వచ్చామంటే అవతల వ్యక్తి ఇక్కడ స్థానిక వ్యక్తి మీకు అందరికీ తెలుసు. కనుక మేము కూడా స్థానికుడికే టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే స్థానికుడికి అయితే తెలుసు ఇక్కడ ఎవరి పరిస్థితి ఏందా, ఏ ఊళ్ళో ఏందనేది తెలుస్తుంది. కొత్తగా వచ్చిన అభ్యర్థులకి ఇక్కడ ఏం తెలుస్తుందో అనేది కూడా మీకు ఏం తెలియదు అసలు విషయం, ఎవరేంది. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. మేము ఇక్కడ ఎవరేందని తెలియక అనుభవిస్తున్నాం. మేము మళ్ళీ కూడా మేము అనుభవించేదానికి సిద్ధంగా లేము. కనుక పార్టీ అందరి నాయకులందరినీ పిలిచి కార్యకర్తలతో మాట్లాడి ఎవరికైతే కరెక్ట్ ఎక్కువ మెజారిటీ సభ్యులు కోరుకుంటారో వాళ్ళని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.